హాయ్ అండి. అందరూ థంబ్‌నెయిల్ చూసే ఈ వీడియోలోకి వచ్చి ఉంటారు కదా! లాస్ట్ టైం నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. కాకపోతే అది మొత్తం తయారైపోయిన తర్వాత చార్ట్ అనేది పెట్టాను. ఇప్పుడైతే ఈ ఫుల్ లెంత్ వీడియోలో చార్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వేపుకున్న శనక్కాయలు, నెక్స్ట్ మనకి బంగాళదుంప, బఠానీలు ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఒక 4 అవర్స్ అలా సరిపోతుంది. టమాటా కూడా తీసుకోవాలి. ఇవి కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. టమాటా విడిగా ఎందుకు పెట్టానంటే పులుపు వల్ల అవి ఉడకవు తొందరగా. సో విడిగా పెడితే బెటర్. ఇదేమో పేస్ట్ లాగా, అంటే మరీ పేస్ట్లా కాదు, బరగ్గా పెట్టాను. ఫస్ట్ మనం ఇలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చాట్ చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దోరగా వేగేటట్టు చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి, లేదంటే చాట్ టేస్ట్ అంతా మారిపోతుంది. మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు చిటపటలాడుతుంది, మూత పెట్టుకోవాలి. కొంచెం అలా ఫ్రై చేసుకుంటూ ఒకసారి మధ్య మధ్యలో చూసుకోండి మాడిపోతున్నాయి ఏంటనేసి. నాకైతే బాగానే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం మనం ముందుగా బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంది కదా, అది యాడ్ చేశాను. నాకు ఆ వాటర్ అయితే సరిపోదని చెప్పి మళ్ళీ ఇంకొంచెం వాటర్ తీసుకుని యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది కలుపుకున్నాను నేను. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఈ ముద్ద అంతా కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసాను. మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేసుకోండి. చాట్ మసాలా ఎక్కువ వేయకండి, కొద్దిగా వేయండి. నెక్స్ట్ పసుపు, కలర్ కోసం అనేది మనకి కొంచెం పసుపు పచ్చగా వస్తుంది. నెక్స్ట్ కారం, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ గరం మసాలా. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి కలిపెట్టుకోవాలి. ఎక్కడా కూడా అడుగంటుకోకుండా కలపండి, ఎందుకంటే అడుగు పట్టింది అనుకోండి ఒక విధమైన మాడు వాసన వస్తుంది. తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి. మనకి ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి, ఏమన్నా అడుగు పడుతుందా ఏంటనేది. నాకైతే ఏమీ అడుగు పట్టలేదు, బాగానే ఉంది. కాకపోతే ఇది గమనించారా, కొంచెం వాటరీగా ఉంది కదా, ఆ వాటర్గా ఉన్నప్పుడు దీనికి ఒక టిప్ ఉందండి. ఒరిజినల్గా ఏంటంటే ఆ లిక్విడ్ లాగా ఉంటే మనకి చాట్ తినబుద్ధి కాదు. అందుకే కొంచెం వాటర్లో కొంచెం శనగపిండి కలిపి అది అందులో కనుక మనం కలిపితే కొంచెం చిక్కదనం అనేది వస్తుందన్నమాట. అది మీ ఇష్టం అండి. పల్చగానే కావాలనుకుంటే అలా వదిలేసుకోండి, లేదంటే ఈ విధంగా శనగపిండి కొద్దిగా వాటర్లో కలపండి. అప్పుడు మనకి చాట్ అనేది ఒక టెక్స్చర్ అనేది వస్తుంది. దానికి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి, కొంచెం అది చిక్కదనం అనేది ఏర్పడుతుందన్నమాట. చూడండి, బుడగలు వస్తూ కొంచెం ఇంతకుముందు మీద దీని టెక్స్చర్ అనేది కొంచెం మారింది కదా. ఇలా ఇప్పుడు మనకి దగ్గరగా పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మన చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనకి ఉల్లిపాయలు, నెక్స్ట్ శనగగుళ్ళు ఇవన్నీ వేసుకుని, వీలైతే బూందీ ఉంటే దాంతో సర్వ్ చేసుకుని ఒక నిమ్మకాయ పిండుకుని తినేస్తే చాలా బాగుంటుందండి.